హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. పెన్షనర్లకు 5% అదనపు పెంపు ప్రతిపాదన. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవలి కాలంలో వాట్సాప్ గ్రూప్‌లలో ఒక సందేశం విపరీతంగా అయితే ప్రచారంలో ఉంది. అదేంటంటే 65 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5% చొప్పున అదనపు పెన్షన్ పెంచే ప్రతిపాదనను గతంలో 110వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు నూతనంగా మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు గాను మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేది ఆ సందేశం యొక్క సారాంశం. ఈ సారాంశం అనేక గ్రూపులలో కనీసం 20-30 మంది సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతోంది. నిజానికి ఈ తప్పుడు సమాచారం మళ్ళీ ప్రచారంలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పెన్షన్ పెరుగుతుందట అనే వార్త ప్రజల్లోకి, ముఖ్యంగా పెన్షనర్‌లోకి చాలా త్వరగా వ్యాపిస్తుందనైతే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు జరిగిందేంటంటే, ప్రస్తుతం 80 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు ఆయన ఆ వయస్సు దాటిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి 5% చొప్పున అదనపు పెన్షన్ ఇస్తున్నారు. దీనికి అదనంగా 65 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు కూడా ఇదే పరిస్థితిలో ప్రతి 5 సంవత్సరాలకు 5% పెన్షన్ పెంచాలనేది 10వ పార్లమెంటరీ పర్సనల్స్ పబ్లిక్ గ్రీవియన్స్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ సభ్యులు శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు కూడా సభ్యులుగా అయితే ఉన్నారు. కమిటీ సిఫార్సుల నేపథ్యం మరియు ముఖ్యాంశాలు. ఈ కమిటీ 62 పేజీల నివేదికను ఫిబ్రవరి 10, 2021న సమర్పించింది. ఇందులో ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవే అండి. మారుతున్న కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. వారి పిల్లలు ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాల్లో, వేరే ప్రాంతాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు. దీంతో వృద్ధులకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అందటం లేదు. రెండవది, పెరుగుతున్న వైద్య ఖర్చులు కూడా. గతంలో ఉమ్మడి కుటుంబాలలో ఎవరో ఒకరు వృద్ధులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సేవలు చేసేవారు. కానీ ఇప్పుడు 60-70% మంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తుంది. ఇది వారికి తీవ్ర ఆర్థిక భారంగా అయితే మారింది. మూడోది, పెన్షన్ అదాలతులు మరియు సమస్యలు. పెన్షన్ అదాలతులను కేంద్రీకృతంగా నిర్వహించాలని, పెన్షనర్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ విఫలమవుతోందని కమిటీ అభిప్రాయపడింది. పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వర పరిష్కారం లేదనైతే పేర్కొంది. సిఫార్సులు. ఈ నేపథ్యంలో 65 ఏళ్ళు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కలిగించాలని, అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎఫ్ఎంఏను నెలకు రూ. 1000 నుంచి 3000కు పెంచాలని కమిటీ సూచించింది. మొత్తం 28 సిఫార్సులు చేయగా వాటిలో కేవలం 5 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 6 సిఫార్సులను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మిగిలిన 17 సిఫార్సులను ఆమోదించలేదు, కానీ పరిశీలనలో అయితే ఉన్నాయని పేర్కొంది. ముఖ్యంగా 65 ఏళ్ళు దాటిన వారికి 5% అదనపు పెన్షన్ ఇవ్వాలి అనేది ఏవైతే సిఫార్సులు తిరస్కరించబడి ఉంటాయో వాటిలో ఒకటన్నమాట. ఇకపోతే పెన్షనర్ల గణాంకాలు. పెన్షనర్స్ స్టాటిస్టిక్స్ అండి. 31 డిసెంబర్ 2020 నాటికి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్స్ 10,95,352 మంది, రక్షణ శాఖ పెన్షనర్స్ 32,77,042 మంది, పోస్టల్ పెన్షనర్స్ 3,31,358 మంది, రైల్వే పెన్షనర్స్ 15,30,268 మంది, టెలికాం రంగం పెన్షనర్స్ 4,38,980 మంది. సో మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సుమారుగా 66,73,421 మంది అయితే ఉన్నారు. సో కమిటీ గుర్తించిన ఇతర సమస్యల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ పత్రాల సమర్పణలో జాప్యం, కుటుంబ పెన్షనర్ల వివరాల్లో పేర్లు తప్పులు లేదా నమోదు చేయకపోవడం, కుటుంబ పెన్షన్కు అర్హులైన వారి పేర్లను చేర్చడంలో వైఫల్యం, మరణ ధృవీకరణ పత్రాలను ఆధార్, పాన్ కార్డులలో పేర్ల వ్యత్యాసాలు ఉండటం, పెన్షన్ ఖాతాలను తప్పనిసరిగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలను ఇప్పటికీ ఇంకా సింగిల్ ఖాతాలుగా కొనసాగించడం,
ప్రతిపాదన తిరస్కరణకు దారితీసిన పరిణామాలు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిపిడబ్ల్యూ 21 మార్చి 2022న 110వ పార్లమెంటరీ కమిటీ సిఫార్సును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్‌కు పంపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ 5 ఏప్రిల్ 2022న ఈ ప్రతిపాదన వల్ల అయ్యే అదనపు ఆర్థిక భారం ఎలా భరించాలో స్పష్టత లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డిఇఏ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని డిఓపిపిడబ్ల్యూకు సూచించింది. సో, డిఓపిపిడబ్ల్యూ నుండి డిఇఏకు మే 2, 2022న డిఓపిపిడబ్ల్యూ ఈ ప్రతిపాదనను డిఇఏకు పంపి ఆర్థిక భారంపై వారి అభిప్రాయాన్ని కోరింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డిఇఏ తిరస్కరణ 16 జూన్ 2022న డిఇఏ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇందుకు వారు చెప్పిన కారణాలు చూసుకున్నట్లయితే ఎన్‌పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖర్చు జనవరి 1, 2004 నుంచి అమల్లోకి వచ్చిన ఎన్‌పిఎస్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపుగా 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. పెరిగిన ఆయుర్దాయం సగటు పెన్షనర్ ఆయుర్దాయం అంటే జీవన కాలం అనేది ఎక్కువగా ఉంది. సో, అంటే వాళ్ళు తొందరగా మరణించడం లేదు కాబట్టి ఎక్కువ కాలం జీవిస్తున్నారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి పెన్షనర్ల భారం దీర్ఘకాలంగా కొనసాగుతుంది. రాష్ట్రాలపై ప్రభావం కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షనర్ల నుంచి ఇదే విధమైనటువంటి డిమాండ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతుందని అయితే బడ్జెట్ పేర్కొందనమాట. ఇకపోతే డిఓఇ బడ్జెట్ సెషన్ ఆమోదం డిఇఏ చేసిన సూచనలతో డిఓఇలోని బడ్జెట్ సెషన్లో కూడా ఏకీభవించి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇప్పటికే అధికంగా ఉన్నటువంటి పెన్షనర్ల ఆయుర్దాయం పెరగడం వల్ల మరింత పెరుగుతుందని అయితే స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామం ఒకటి చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన పెన్షనర్ల సంఘాలతో జరిగినటువంటి సమావేశం యొక్క మినిట్స్‌ను ఏప్రిల్ 22, 2004న డిఓపిపిడబ్ల్యూ విడుదల చేసింది. అందులో కూడా పెన్షనర్లు తొందరగా మరణించకపోవడం వల్లే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ద్వారా అయ్యే ఖర్చు ఏటా పెరుగుతుందని, ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేవని పునరుద్ఘాటించాయి. 2004లో ఎన్‌పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని, కారణం పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడమేనని పేర్కొన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన వారికి 5% అదనపు పెన్షన్ ఆమోదించింది అనే వార్త పూర్తిగా అవాస్తవము. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత పెన్షన్ విభాగాలు దీనిని తిరస్కరించాయి. ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.